అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియానిటీ వేరు. భారతదేశంలో ఉన్న క్రిస్టియానిటీ వేరు. అంటే ఇతర దేశాల్లో మత బోధ, వాళ్ళ యొక్క విధానాలు ఒక రీతిన వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రం కాస్త అతి ఉంటుంది. ఎక్కడా లేని ఈ హీలింగ్సు, ఈ మాయ, మోసం ఇక్కడ భారతదేశంలో జరుగుతూ ఉంటుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఇదే తంతు నడుస్తూ ఉంటుంది. ఏటీఎంల దగ్గరికి వెళ్లి డబ్బులు కావాలని ప్రార్థన చేస్తే డబ్బులొచ్చేసినాయంట. బ్యాంక్‌లో బ్యాలెన్స్ లేకపోయినా వచ్చేసినాయంట. ఇంకొకరికైతే పేగులు కూడా బయటకి తీసేసి, క్లీన్ చేసేసి, మళ్ళీ లోపల అలా పెట్టేస్తే ప్రాణాలతో బయటపడిపోయారంట. ఇలా ఉంటాయన్నమాట. ఇలాంటి సాక్ష్యాలు, ఈ కొబ్బరి నూనె ప్రార్థనలు, కర్చీఫ్‌లు, దశంభాగాలు ఒకటేంటి వాట్ నాట్. పరమ దరిద్రాలన్నీ కూడా ప్రచారం చేసుకుంటూ ఈ మత వ్యాప్తి చేసుకుంటూ ఉన్నాయి ఇక్కడున్నటువంటి మత మార్పిడి మాఫియా. అన్ని మతాల కంటే ఎక్కువగా మత పిచ్చిని రేగ్గొడుతూ తమ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవంలో కొంతమంది బోధకులు, సోకాల్డ్ దైవజనులు. వీళ్ళు దైవజనులా, ప్రేతాత్మజనులా అనేది తర్వాత విషయం. ఎందుకు ఈ మాటలు ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుందంటే ఇటీవలే షాలెం రాజు మీద ఒక వీడియో చేయడం జరిగింది. షాలెం రాజు అనే ఒక పాస్టర్ మీద. చాలా మంది అతడి గ్యాంగ్ కింద కామెంట్స్ చేస్తూ, ఫోన్లు చేస్తూ, రకరకాలుగా దూషణలు చేస్తూ ఉన్నారు. వాటికి ఎవడు బెదిరిపోయేవాడు లేడిక్కడ. నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాం. వాడు ఏ భాషలో మాట్లాడాడో అదే భాషలో మనం కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కో లెక్కన మర్యాద, ట్రీట్‌మెంటు ఉంటాయి. వాడు నా తల్లిని దూషించినప్పుడు నేను మర్యాదపూర్వకంగా మాట్లాడలేను కదా! సో, అదే జరిగింది షాలం రాజు విషయంలో. ఇలా కొంతమంది పాస్టర్‌లు పెట్టిరేగిపోతున్నారనమాట. ఏమన్నా అంటే మీరు మమ్మల్ని అంటున్నారు, అందుకనే మేము మిమ్మల్ని అంటున్నాం అంటున్నారు. కానీ కాదు. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈరోజు క్రిస్టియానిటీ క్వెషన్స్‌ని ఫేస్ చేస్తోంది అంటే దానికి గల కారణం కేవలం వారు స్టార్ట్ చేసిన హిందూ దేవీ దేవతల దూషణ, బైబిల్‌ని అడ్డం పెట్టుకొని ఈ విగ్రహారాధికుల్ని దూషించటం, లేదా హిందూ ఆచారాలను, భారతీయ కల్చర్‌ని హేళన చేయటం. వీటి వలన గదా! మెల్లగా మెల్లగా రిటాలియేషన్ అనేదొచ్చింది. సో, హిందువుల తరపున గాని, లేదా ఇతర మతాల నుంచి గాని క్రైస్తవ్యానికి విమర్శలు వస్తున్నాయి అంటే దానికి గల కారణం ఆ మత ప్రచారంలో భాగంగా ఇతర మతాల్ని హేళన చేయటం, తక్కువ చేయటం, దూషించటం. కనుక ఇది ఫేస్ చేస్తోంది. అయితే ప్రపంచం అన్నాను కదా! ప్రపంచానికి భారతదేశం భిన్నంగా ఉంటే, ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు మరీ భిన్నంగా ఉంటాయి ఈ క్రైస్తవ్యం విషయంలో. అసలు వీరే మొత్తం ఈ బైబిల్‌ని సృష్టించింది వీళ్ళే అన్నట్లుగా పేటరైపోతుంటారనమాట. హ్మ్. ఏది పడితే అది మాట్లాడడం. సరిగ్గా ఒక క్వెషన్ ఏస్తే ఆన్సర్ చెప్పకుండా డొంక తిరుగుడు తిరగడం. కర్మ సిద్ధాంతం అనే ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడాలంటే తల్లడిల్లిపోవటం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ అలవాటు పడ్డారు ఇక్కడున్న రాజకీయ నాయకులు సంతుష్టీకరణ. వీటి వలన వాళ్ళు ఎలా ఇష్టారాజ్యంగా వ్యాప్తి చెందుతూ ఉన్నారు. దీనికి అలవాటు పడినటువంటి వీళ్ళు ఖతార్ అనే దేశంలోకి కూడా వెళ్లి అదే రీతిన వ్యవహరించారంట. దాంతో ఖతార్ పోలీసుల అదుపులో 10 మంది పాస్టర్లు మన భారతదేశానికి సంబంధించి. అందులో 5గురు తెలుగోళ్ళంట. ఏంటి పరిస్థితి? ఎందుకొచ్చింది అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త ఇది. ఖతార్‌లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మత ప్రచారం నిర్వహిస్తున్నారనే అభియోగం. దీంతో పలువురు క్రైస్తవ మత ప్రచారకులు పోలీసులు అదుపులో తీసుకున్నారు. దోహా నగరంలోని తుమమా అనే ప్రాంతంలో ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా 11 మంది, ఆ 11 మందిలో 5గురు తెలుగు పాస్టర్లు. అందులో కొంతమంది సందర్శక వీసాలు, విజిటింగ్ వీసాల మీద వచ్చిన వాళ్ళంట. అంటే వెళ్ళిన పని ఒకటి, చేసిన పని ఒకటి. ఇదంతా క్రైమే. 2 వారాలకు పైగా అదుపులో ఉంచి వీరందరినీ కూడా విచారించినటువంటి పోలీసులు ఇంకా ఆ దేశం నుంచి మన దేశానికి పంపలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోనే ఉన్నారు వీళ్ళంతా. అప్పుడప్పుడు మన భారతదేశానికి ఈ విదేశీ పాస్టర్‌లు కూడా వస్తా ఉంటారు. ఏదో స్పెషల్ అట్రాక్షన్ కోసం అని చెప్పేసి స్పెషల్ అపియరెన్స్. ఇంకా జనాల్ని ఇంకా జాంబీలుగా స్టేజ్ 1, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 ఫైనల్ లెవెల్ స్టేజ్‌కి తీసుకురావడానికి ఇలాంటి టెక్నిక్స్ వాడుతా ఉంటారు. కల్లబొల్లి కబుర్లు, సాక్ష్యాలు పేరిట. అలాగే ఇలాంటి కొంతమంది తెల్లోళ్ళని కూడా తీసుకొస్తా ఉంటారు. ఎక్కువగా నమ్మబలికించడానికి. ఇదంతా కూడా ఏంటంటే వేటు వేసే ముందర ఆడేటటువంటి నాటకం లాంటిది. అయితే ఇప్పుడు ఈ ఖతార్‌లో జనరల్‌గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అందులో భాగంగా అక్కడ కూడా క్రైస్తవ ప్రార్థనలు చేసుకోవడానికి పర్మిటబుల్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కాకుండా వీళ్ళు అనుమతి లేని ప్రదేశాల్లో ప్రచారం చేశారంట. ఖతార్‌లో చర్చిలకు చట్టబద్ధత ఉంది. ఈ చర్చిల్లో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి భారత్ నుంచి వచ్చే వారికి ప్రత్యేకంగా సందర్శక వీసాలను కూడా ఖతార్ ప్రభుత్వం జారీ చేస్తుంటుంది. కానీ స్థానిక చట్టాలకు వ్యతిరేకంగా కొంతమంది భారతదేశం నుంచి వెళ్ళినటువంటి పాస్టర్లు ప్రైవేటు నివాస స్థలాల్లో, విల్లాల్లో ఇక్కడ తిరిగినట్టే అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కూడా నిర్వహిస్తూ ఉన్నారంట. వారిలో తెలుగువారు ఎక్కువగా ప్రముఖంగా ఉన్నారు. చట్టబద్ధమైన అనుమతి ఉన్న తెలుగు చర్చిల కంటే ఇలా అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న చర్చిలకి జనం తాకిడి ఎక్కువగా ఉండడంతో పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఖతార్ ఇతర గల్ఫ్ దేశాల్లో చట్టబద్ధంగా ప్రార్థన సేవలు ఉన్నా అనుమతి లేకుండా అన్యమత ప్రచారం చేయడం మాత్రం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. గతంలో సిక్కులు కూడా ఇలా చేస్తే వాళ్ళపైన కూడా అటువంటి యాక్షనే తీసుకున్నారు. ఇప్పుడు ఈ పాస్టర్లు. అందుకనే నేననేదేంటంటే
మీ పిచ్చి, మీ ఉన్మాదము, మీ యొక్క ఈ ప్రేరేపితమైనటువంటి చర్యలు ఇవన్నీ కూడా ఆపుకోవాలి. దేనికన్నా కొంత లిమిట్ ఉంటుంది. లేకపోతే ఇటువంటి పరిస్థితులే ఫేస్ చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో ఎలా విషవ్యాప్తి చేస్తున్నారో ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు. మాకు హక్కు లేదా? హక్కు ఉంది. ఎవరికైనా వారి వారి మత విశ్వాసాల పట్ల ప్రకటించుకునే హక్కు ఉంది. దానికి కొంత పరిమితులున్నాయి. అలా కాకుండా ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛనే అన్ని చోట్ల అనుభవిస్తాము అంటే తలకాయలు కూడా లేచిపోయే ప్రమాదం ఉంది. కేవలం బైబిల్ లేదా అందులో ఉన్నటువంటి విషయాల్ని చెప్పుకొని ఊరేగటం ఒక లెక్క. అలా కాకుండా నిరంతరం హిందూ దేవీ దేవతల్ని దూషించటం, లేదా ఇస్లాంకి సంబంధించిన వాటిని విమర్శించటం, ఇదే పనిగా చేసుకుంటూ పోతే మరి ఇలాంటి పరిస్థితులే వస్తాయి మరి.